రాష్ట్రంలో మళ్ళీ సిద్ధం కాబోతున్న సంక్రాంతి సరుకులు. సో, మీరిక్కడ జూసుకోవచ్చు. సంక్రాంతి సరుకులకు సంబంధించి గతంలో చంద్రన్న కానుకలు, సంక్రాంతి చంద్రన్న కానుకలైతే వస్తూ ఉండేయనమాట. సో, వాటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో మళ్ళీ సంక్రాంతికి చంద్రబాబు గారు వచ్చిన నేపథ్యంలో సంక్రాంతి సరుకులైతే ప్రారంభం కాబోతున్నాయి. వాస్తవంగా మనం చూసుకున్నట్లయితే ఈ సంక్రాంతి సరుకులకు సంబంధించి దాదాపు గతంలో 9 రకాల సరుకులైతే ఇస్తూ ఉండేవారు. అయితే ఈసారి సరుకులైతే తగ్గించడం అయితే జరిగింది. 5 రకాల సరుకులు ఇస్తారని చెప్పేసి తెలుస్తుందనమాట. అందులో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా 5 రకాల సరుకులు ఒక ఆయిల్ ప్యాకెటు, బెల్లం, నెయ్యి, అదేవిధంగా కొంతవరకు దాంతో అంటే ఈసారి బియ్యం అయితే ఇవ్వట్లేదన్నమాట వాటిలోనే. బియ్యం లేకుండా వేరే సరుకులైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే బెల్లం, నెయ్యి, దాంతో పాటు పెసరపప్పు, కొంతవరకు ఆయిల్ ప్యాకెటు, చింతపండు, కారం అయితే ఉండబోతూ ఉన్నాయన్నమాట. ఈ రకాల సరుకులైతే ఇవ్వడానికైతే ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది. బియ్యాన్నయితే సాధారణంగా ప్రతి నెల ఇస్తున్నారు కాబట్టి దాన్నయితే పక్కన పెట్టారు. సో, ఇలా కొన్ని రకాల సరుకులైతే ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది. ఏపీలో సంక్రాంతి కానుకలు, చంద్రన్న కానుకలైతే పంపిణీకి సిద్ధమవుతూ ఉన్నాయి. సో, ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.